హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తికేయ. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ మకావ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎంతో అద్భుతమైన బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఇది. సముద్రం ఒక పాయని లోపలికి తీసుకొని ఒక పాయ అవతల రన్వే ఉంటుంది, మధ్యలో సముద్రం ఉంటుంది, మళ్ళీ తర్వాత మన ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట. ఇది చూడండి ఎయిర్పోర్టు అటు సైడు, మనకి ఇటు సైడు ఇప్పుడు రన్వేకి వెళ్తుంది ఫ్లైటు. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి రన్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఈ ఎయిర్పోర్ట్ని నేను బాగా చూపించాలనుకున్నా కానీ మన అక్కడ రన్వే చాలా దూరంలో ఉంటుంది అనమాట. అందుకని అక్కడ నుంచి క్యాప్చర్ చేయలేమని ఫ్లైట్ నుంచి తీద్దామని ఇట్లా వచ్చాను. చూస్తూ ఉండండి అది ఎంత బాగుంటుందో. ఇదిగో మనం మధ్యలో సముద్రం ఉంటుంది అనమాట. సముద్రం నుంచి దారి వేశారు. ఆ దారిలోంచి మనం ముందుకెళ్తే రన్వే ఎక్కుతాం. చూడండి చాలా చాలా విచిత్రంగా అద్భుతంగా. అంటే వీళ్ళు ఏ ఉద్దేశంతో అలా చేస్తారో నాకు తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఒక బ్యూటీ కోసమో, లేదంటే అసలు ఇలా ల్యాండ్ లేక అని కాదు, ల్యాండ్ కూడా లేదు వాళ్ళకి. నిజానికి అది ఎంత ఒక ఐలాండ్ కాబట్టి వాళ్ళు ఉన్న ల్యాండ్ని అట్లా యూటిలైజ్ చేశారు అద్భుతంగా. చూడటానికి కూడా చాలా బ్యూటీ అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ బాగుంటాయి గాయస్, చూస్తూ ఉండండి ఫ్లైట్లో ఎగిరిన తర్వాత కూడా. అండ్ కింద బోట్స్ అవి తిరుగుతూ ఉంటాయి మన సముద్రంలో, అవి కూడా చాలా బాగుంటాయి. మీకు బాగా నచ్చుద్ది, ఎంజాయ్ చేస్తారు మీరు. ఖచ్చితంగా చూస్తాను అండి. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. చాలా బాగుంటుంది వీడియో, చివరి వరకు చూడండి. అంటే ఫ్లైట్లో ఇదిగో చూడండి, అటు సైడు మళ్ళీ సముద్రం ఉంది, రైట్ సైడు అది అదంతా బ్యాక్ వాటరు ఇది. అండ్ ఇప్పుడు మనం రన్వే మీదకి వెళ్తున్నాం, ఎందుకంటే మనకు వ్యూ ఒక పక్కన ఒక చూడగలుగుతాం కాబట్టి రెండు పక్కల తీయలేకపోతున్నాం. చూడండి అయినా బాగుంటాయి. అదిగోండి ఇటుపక్క మనకు లెఫ్ట్ సైడ్ కూడా సముద్రం ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ కూడా బ్యాక్ వాటర్ ఉంటుంది, మధ్యలో ఇట్లా దారేశారు. ఇదిగోండి ఇదంతా నాకు తెలిసి బ్రిడ్జ్. ఇది ఈ బ్రిడ్జ్ మీద ఫ్లైట్ వెళ్తుంది. రన్వే అంతా కూడా మళ్ళీ సముద్రం అనుకునే ఉంటుంది. అటు ఇటు మధ్యలో సముద్రం ఉంటుంది, అటు ఇటు సముద్రం ఉంటుంది, మధ్యలో రన్వే ఉంటుంది. ఇదిగోండి చూడండి, చాలా 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 బాగుంటుంది అనమాట. బ్రిడ్జ్ మీద ఫ్లైట్ వెళ్తాం, మనం ఏదో కార్లో వెళ్తున్నట్టు ఉంటుంది, ఫ్లైఓవర్ మీద వెళ్తున్నట్టు. అండ్ అదే నాకు నచ్చే వ్యూ అది. వీళ్ళు కిటికీలు తొందర పెద్ద పెద్దవి పెడితే బాగుండు, బాగా వీడియోలు తీసుకోవడం ఈజీగా ఉంటుంది. టెక్నాలజీ మార్చి ఏమో చిన్న చిన్న కిటికీలు, బుడ్డి కిటికీలే. నా కుదుపులకి మనం కదిలిపోయి అది ఎటో వెళ్ళిపోతుంది కెమెరా. కొద్దిగా ఆదమర్చామంటే ఎటు పోతుంది చూడండి. నైస్. వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. మీకు రాబోయే రోజుల్లో మీకు ఈ మంత్ ఈ ఇయర్ మీకు ఒక 4-5 కంట్రీలు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫాలో అవుతూ ఉండండి డీప్గా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా లింక్స్ ఉంటాయి మన ఛానల్లో, ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఖచ్చితంగా అందులో కూడా ఫాలో అవ్వండి. అండ్ దొబ్బింది అదిగోండి, ఇదిగోండి ఇదంతా వీళ్ళు ఒక బ్రిడ్జిని బిల్డ్ చేసి సముద్రంలో ఈ రన్వే వేసారో అని అనుకుంటున్నాను కదా. ఇదైతే ల్యాండ్ కాదు అసలు. ఇటువంటి నిర్మాణాలు చేపట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనులు, కానీ వీళ్ళు ఇక్కడ చేసే అన్ని అటువంటి నిర్మాణాలే. చూడండి అటు మళ్ళీ అదిగో సముద్రం. ఇప్పుడు రన్వే మీద తిరిగాము, రైట్కి లెఫ్ట్కి తిరిగాము. నిజానికి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా మనకి సముద్రం బ్యాక్ వాటర్ ఉంటుంది అన్నమాట. అట్లాగా నాకు తెలిసి ఇదంతా ఒక ఐరన్ బిల్డ్ అనుకుంటున్నాను, ఐరన్తో బిల్డ్ చేసిన రన్వే అనుకుంటున్నాను నేను. అదిగోండి అటు పక్క మీకు ఐరన్ కనపడుతుంది కదా లాస్ట్ ఎడ్జ్లో రైట్ సైడ్. మొత్తం ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చాలా జాగ్రత్తగా కట్టారు సముద్రంలోనే ఇది రన్వే. మన ఎయిర్ ఏషియా ఫ్లైట్స్, సిటీ బస్సులు, అదిగోండి చూడండి
సముద్రం. చాలా చాలా నాకు చిత్రం అనిపించిందనమాట. ఇదొచ్చి రన్‌వే అయితే. అయితే చాలా ఎయిర్‌పోర్ట్‌లు మనం చూసాం గానీ, సముద్రం ఒడ్డులో కడతారు. ఇప్పుడు బ్యాంకాక్ గానీ, ఫుకెట్ గానీ సారీ బ్యాంకాక్ కాదు, ఫుకెట్ ఎయిర్‌పోర్ట్ ఉంటది. అది సముద్రం అంచులోనే ఉంటది. తర్వాత మలేషియాలో కూడా మలేషియాలో ఒక ఎయిర్‌పోర్ట్ ఉంటది. ఏంటంటే అది లంకావీలో. అది కూడా సముద్రానికి ఆనుకొని ఉంటది. ఇట్లా చాలా దేశాల్లో సముద్రానికి ఆనుకొని ఉన్నాయి. అది సముద్రంకి ఆనుకొని కట్టడం వేరు గానీ, ఇది సముద్రంలోనే కట్టి పడేసాడు దీన్ని. ఇదిగో చూడండి. అది చెప్పాను కదా నేను, ఐరన్ బ్రిడ్జెలని, ఐరన్ కింద పిల్లర్స్ కనపడుతున్నాయి. ఇది ఒక ఐరన్ బ్రిడ్జే సముద్రం మీద నిర్మించారు రన్‌వే. నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఇది పెద్ద దేశమేం కాదు కాబట్టి, ఎక్కువ రద్దీ ఉండదు కాబట్టి, పెద్ద పెద్ద విమానాల రద్దీ ఉండదు కాబట్టి, వీళ్ళు సెట్ చేశారేమో అని అనుకున్నాను ఇలాగా. సెట్ చేసినట్టు చేశారు. అదిగోండి. ఇది మొత్తం ఎయిర్‌పోర్ట్ అనమాట మనది. కనపడుతుంది కదా మీకు? మకావ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సో, మనం టేకప్ రెడీగా ఉన్నాం. గాల్లోకి లగటానికి. చూపిస్తాను చూడండి గైస్. మహా అయితే మార్నింగ్ ఓ 10 సారీ మార్నింగ్ ఓ 10 ఫ్లైట్లు, ఈవినింగ్ ఓ 10 ఫ్లైట్లు ఎగురుతాయి అనుకుంటున్నాను నేను ఇక్కడ. స్టార్ట్ అవుతున్నాం మనం ఇప్పుడు. చూడండి ఇది స్పేస్ ఎంత తక్కువ ఉందో. మనకు ముందు సీట్ తగులుతూ ఉంటుంది. ఎయిర్ ఏషియా అది పరిస్థితి అట్లా ఉంటుంది అన్నమాట ఇరుకు ఫ్లైట్లు. అటు నుంచి ఇటు వచ్చాము. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదిగోండి గైస్, సముద్రం ఎప్పుడన్నా ఆటుపోట్లు వచ్చినప్పుడు రాకుండా కట్టగట్టారు చూడు అక్కడ ఎయిర్పోర్ట్లో నీళ్ళు రాకుండా. ఇన్ని ఎన్ని ఎన్ని ఆల్ట్రేషన్స్ అంటే ఇక్కడ అక్కడ చిన్న ఏమంటారు దాన్ని, కరకట్ట పోసారు అక్కడ. సముద్రం ఎప్పుడన్నా హై టైడ్ అయినప్పుడు నీళ్ళు రాకుండా. ఇదిగోండి. గైస్ వీడియోలు చివరి వరకు చూడండి. అండ్ ఒక కామెంట్ లైక్ చేయండి. కాస్త ఎంకరేజ్ చేయండి గైస్ ప్లీజ్. ఎందుకంటే మీకు మనం ఏదైనా ఒక కొత్త వీడియో చేసి మీకు చూపించాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా గైస్. వీడియోలు కనీసం 50 మంది 100 మంది కూడా చూడట్లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని వీడియోలు ఎందుకైనాయి అంటే మనకి, ఇప్పుడు 20 నిమిషాలు 30 నిమిషాలు అంటే ఎవరు చూస్తారు చెప్పండి? 10 నిమిషాల వీడియోనే 10 మంది 100 మంది చూడట్లేదు. అందుకని నేను ఇన్ని పార్ట్లుగా విభజించాల్సి వచ్చింది. అందుకని ఇంట్రడక్షన్ లేకుండా ఎండింగ్ లేకుండా వీడియోలు ఉంటాయి కాస్త. అది ఇంపార్టెంట్ కాదు కదా మనకి. మనం అక్కడ లొకేషన్ చూసే లొకేషన్ ఏంటి, దాని బ్యూటీ ఏంటి అనేది మనం చూడటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. వీడియోలు అన్నీ బాగుంటాయి మీకు. అండ్ చూడండి, చూస్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను అన్నమాట. ఇక్కడి వరకు చూసారంటే మీరు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. దిగిపోయాం అనుకుంటున్నాం మనం వచ్చేసాము బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి అనమాట. అప్పుడు టేకప్ తీయలేదులే. బ్యాంకాక్ ఎయిర్పోర్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.